చేపల పులుసు మనసులు కలిపే రుచికరమైన కథ. ఒక చిన్న పల్లెటూరిలో పచ్చటి పొలాలు నడుముగా ప్రవహించే నది. అక్కడే ఒక మత్స్యకారుడు మల్లయ్య తన కూతురు లక్ష్మితో నివసించేవాడు. ఆ నది గ్రామానికి జీవనాడి. పంట పొలాలకు నీటిని అందించేది, చేపలతో వంటకాలను అందించేది, ఎన్నో కబుర్లు చెప్పే సాక్షిగా ఉండేది కూడా అదే. మల్లయ్య ప్రతి ఉదయం సూర్యోదయం కాకముందే నది వద్దకు వెళ్లేవాడు. తన వలల్ని నీటిలో వేసి పాత జానపద గీతాలు పాడుతుండేవాడు. తనకు బాగా ఇష్టమైన చేపరోహు లక్ష్మి ఆ చేపలతో వండే చేపల పులుసు మొత్తం గ్రామం భుజించేవారు. ఆమె రుచిభరితమైన పులుసు రహస్యం కొత్త కాయగూరలు, పులుపు బిళ్ళ, కంటినిండా ప్రేమ. ఒకరోజు గ్రామ పెద్ద గంగారెడ్డి తన ఇంట్లో పెద్ద ఉత్సవం జరుపుతున్నారు. గ్రామం మొత్తం ఆహ్వానించబడింది. మల్లయ్య, ఈ ఉత్సవానికి నీ కూతురు వండే చేపల పులుసు తప్పనిసరిగా కావాలి అని గంగారెడ్డి కోరాడు. మల్లయ్య తలకు వస్త్రం కట్టుకుని తన చేపల వలను ఎత్తుకుని నదికి బయలుదేరాడు. అయితే ఆ రోజు అదృష్టం కలిసి రాలేదు. వలలో పెద్ద చేప ఒక్కటికూడా పడలేదు. మనసు మల్లిపోయిన మల్లయ్య ఇంటికి తిరిగివచ్చాడు. లక్ష్మి దాని గురించి తెలుసుకుని నవ్వి, నాన్నా, పాపం చేపలు దొరకకపోతేనేం, మన ఆత్మవిశ్వాసంతో మన చేతులమీద నమ్మకం పెట్టుకుంటే చాలు. నేను పులుసు వండుతాను, మీరే చూడండి అంది. కూరగాయలతో, చిన్న చేపలతో ఆమె రుచికరమైన చేపల పులుసును వండింది. ఉత్సవానికి అందరూ హాజరయ్యారు. గంగారెడ్డి విందు చాలా రుచిగా ఉందని పొగడారు. లక్ష్మి వండిన ఈ చేపల పులుసు నేను బాల్యంలో తిన్న కూర రుచిని గుర్తుచేసింది అన్నాడు గంగారెడ్డి. ఆ రోజు లక్ష్మి పాకశాస్త్రానికి మాత్రమే కాకుండా తన ఆలోచనా శక్తితో కూడా గ్రామస్థుల మనసు గెలుచుకుంది. మల్లయ్య గర్వంగా చూసి, మన నది, మన చేతులు మనకు ఎప్పుడు సహాయం చేస్తాయి అని నవ్వాడు. ఆ తరువాత చేపల పులుసు మాత్రమే కాక లక్ష్మి పేరు కూడా గ్రామంలో ప్రతి ఇంటిలో గౌరవంగా వినిపించేది.